మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఒక విలువైన సందేశాన్ని ఈ పూట మనం విందాము. చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలు, ఇక్కడ వినండి ఒకసారి. ఈరోజు అంశం పేరు ఏమిటంటే సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో తెలుసా? పౌలు గారు తిమోతికి రాస్తాయని చెప్తున్న మాట ఏమిటంటే, జీవము గల దేవుని సంఘం అనేది దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఈ సంఘములో కూడుకుంటున్న మనము, ఈ సంఘములో ఒక సంఘంగా కూడుకుంటున్న మనము ఎలా ప్రవర్తించాలో ఆ తిమోతికి పౌలు గారు చెప్పాడు. ఏమిటి అంటే, ఓ సంఘంలో ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఒక విశ్వాసి కుటుంబం ఉంటున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం అంటుంది. అందుకనే ఒక మాట మనకి ఎప్పుడు గుర్తొచ్చే మాట ఏమిటంటే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటాడు. అయితే దేవుని మందిరము అంటే మందిరంలో నివాసం చేస్తే ఒక సంఘంగా మనం కూడుకుంటాం కదా. మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకోమంటున్నాడు. ఎలా ప్రవర్తించాలి సంఘములో అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు అనే కుటుంబం అనేది ఒకటి ఉంది. ఎవరి కుటుంబం అండి? సమూయేలు అనే కుటుంబం. ఆ సమూయేలు గొప్ప ప్రవక్త. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఈ సమూయేలు ఆ ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్త ఉండిన దినాలు ముగించబడిన తర్వాత, రాజుగా ముగించబడిన తర్వాత ఆ కుమారులు ఇంకా మాకు తండ్రి అధికారం అయిపోయింది, ఇంకా ఆయన వృద్ధాపంలోకి వచ్చాడు, మరి ఆయన తర్వాత ఎవరు మమ్మల్ని రాజుగా పరిపాలించడానికని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సమూయేలు తన కుమారులను పిలిచి కుమారులను ఆ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి, నా తర్వాత వీరే మిమ్మల్ని పరిపాలిస్తారు, వీరు నాయకులుగా మీకుంటారు, వీరు మిమ్మల్ని నిత్యము రాజ్య పరిపాలన చేసి నడిపిస్తారని 2 కుమారులను ఆ ఇశ్రాయేలు ప్రజలకి నాయకులుగా నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు నాయకులుగా ఎన్నుకోబడిన ఈ 2 వ్యక్తులు ఈ సమూయేలు కుమార్తెలు ఎట్లా ప్రవర్తించాలి? వారి పట్ల, ప్రజల పట్ల జాగ్రత్తగా ప్రవర్తించాలా వద్దా? అలా ప్రవర్తించట్లేదంట. మరి ఎట్లా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అంటే, చదవండి ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 3 నుంచి చదవండి. బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయమును తీర్చునని అతనితో అనిరి. చాలు, ఇక్కడ వినండి. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడు? తన 2 కుమారులను ఎక్కడ నిలబెట్టాడు? ఏ ప్రజలకు నాయకులుగా నిలబెట్టాడు? ఇశ్రాయేలు ప్రజలకు నాయకులుగా నిలబెట్టాడు. అయితే వీళ్ళు ఎట్లాంటి ప్రవర్తన ప్రవర్తించాలి? ప్రజల ఎదుట మంచి ప్రవర్తన ప్రవర్తించాలి. అయితే ఆ ఇద్దరు
ఆ యవనులు ఏం చేస్తున్నారంటే న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారంట. ప్రజలకు చేయవలసిన మేలులు చేయక ఏమండి ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు గమనించుకోకుండా ఉంటారా? ఉంటారా? ఉండరా? ఓ సంఘానికి మనం వచ్చేటప్పుడు బాగా వినండి. మనం ఎలా పాటలు పాడుతామో, ఎంత చక్కగా పాడుతామో చూడరు ముందు. ఎట్లాంటి మనము దేవుని సంఘంలో నమ్మకంగా ఉంటామో ఇవి పక్కన పెట్టేస్తారు. ముందు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఈమె యొక్క ప్రవర్తన సంఘములో ఎలా ఉంది, ఈయన యొక్క ప్రవర్తన సంఘములో ఎలా ఉందో ముందు ఆ ప్రవర్తన గమనిస్తారు. ఈ ఇద్దరు యవనులు వారు ప్రవర్తన అంతా కూడా ప్రజలు చూసి ఏమంటున్నారు? సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా రాజా సమూయేలు, నీ కుమారులు మాకు న్యాయం చేయడానికి పనికిరారు, వారు మాకు వద్దు, నాయకులుగా పనికిరారు, మరి అయితే ఏం చేయమంటారు? లేదు లేదు, వీళ్ళంతా న్యాయాన్ని త్రిప్పివేసి అన్యాయపు సొమ్ము లేదా దోపుడు సొమ్ము మీద పడ్డారు. ప్రజలకు చేయవలసిన న్యాయం మీరు చేయట్లేదు, వీరు నాయకులుగా పనికిరారు కనుక మాకు ఇలాంటి వాళ్ళు నాయకులు వద్దు, మాకు ఒక నాయకుడు కావాలి. ఎవరంటే ప్రజలు మంచి మనసుతో అర్థం చేసుకుని ప్రజలకు ఒక న్యాయాన్ని చేసేటువంటి నాయకుడు మాకు కావాలని అడిగారు. అప్పుడు సమూయేలు లేదు లేదు లేదు, మీరు నేను చెప్పినట్లయినా నా కుమారి నాయకునిగా పెట్టుకోవాలి మీరు అని అన్నాడా? అనలేదు. సరే మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అప్పుడు ఎవరిని చూపిస్తాడు నాయకుడిగా? సౌలుని చూపిస్తాడు. ఈ సౌలు అప్పటికి ఎక్కడున్నాడు? గాడిదలు వెతుక్కుంటూ ఉన్నాడు. ఆ సౌలు అదిగో ఆ సౌలును ఎన్నుకొని అభిషేకించమన్నాడు. అప్పుడు ఈ సౌలును ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా అభిషేకిస్తారు. హల్లెలూయా. అయితే నేను మీతో చెప్పే మాట ఏమిటంటే, ఒకరి ప్రవర్తన బాగులేకపోతే, ఒకరి ప్రవర్తన కుటుంబంలో అయినా సరే సంఘంలో అయినా సరే ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏమండి ఆ ప్రజలకు ఇష్టకరమైనటువంటి వ్యక్తులుగా ఉండరు, త్రోసివేయబడతారు లేదా తీసివేయబడతారు, తొలగిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రవర్తన ముఖ్యం. ఆ పౌలు గారు అదే మాట అంటాడు, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో నీవు వారికి బోధించు. ఎట్లుండాలి సంఘంలో, ఎలా ప్రవర్తించాలో నువ్వు బోధించు తిమోతి అంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించును. చూడండి, ఒకరి ప్రవర్తన సంఘములనైనా కుటుంబంలో బయటైన ప్రవర్తన సరిగా లేకపోతే, ప్రవర్తన బాగులేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని వినాశనానికి అప్పగిస్తాడు. వినాశనానికి ఎప్పుడైతే అప్పగిస్తాడో ఆ కుటుంబంలో నెమ్మదిని కోల్పోతారు, సమాధానాన్ని కోల్పోతారు, ఆ కుటుంబంలో రోదనలు, ఆ కుటుంబంలో నిలకడలేని జీవితాలుగా మార్చబడతాయి. అందుకే వాక్యం అంటుంది, మీ పితరుల వలె మీరు ఉండొద్దు. మీ పితరులు వారి ఇష్టానుసారమైన ప్రవర్తన అనుసరించి దేవునికి విరోధమైన పాపం చేసి మంచి ప్రవర్తన అనుసరించుకోకుండా వారికి ఇష్టానుసారమైన ప్రవర్తన అనుసరిస్తూ వారు జీవించారు. అందుకే ఆ రోజుల్లో ఆ మనుషులను దేవుడు నాశనం చేశాడు. ఏమండి? నాశనం చేశాడంట. మరి ఈరోజు మనం నాశనం కాకుండా ఉండాలంటే ఏది మనలో ముఖ్యమైనటువంటి కారణం? మన ప్రవర్తన. అందుకే ఈరోజు నువ్వు దేవుని సంఘంలో మనం ఉన్నాం కదా, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? సంఘం పట్ల నీ ప్రవర్తన ఏమిటి? సేవకుని కుటుంబం పట్ల నీ ప్రవర్తన ఏమిటి? మనుషుల పట్ల నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. అయితే నేను ఒక 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మరి ఎలా ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు? ఎలా నువ్వు సంఘంలో ప్రవర్తిస్తే నీ కుటుంబాన్ని మరింతగా ఆశీర్వదిస్తాడు అంటే ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. మొదటి మాట ఏమిటంటే, అక్కడే 2వ దినవృత్తాంతాల గ్రంథం
19వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారికి ఇలాగు ఆజ్ఞాపించును, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకంతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, మరొకసారి చెప్పండి గట్టిగా. ఎట్లా ప్రవర్తించాలో తెలుసా? జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎట్లా ప్రవర్తించాలంటే, మొదటిగా భయభక్తితో ప్రవర్తించాలి. ఎట్లా ప్రవర్తించాలంట చెప్పండి, ఎట్లా ప్రవర్తించాలంట? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు నేను చెప్పను, దీంట్లో ఒక్క మాట చెప్తాను. ఏమిటంటే, జనులు ఏ విధంగా ప్రవర్తించాలంటే, ఒకటి భయభక్తి. సంఘములో మనుషుడు, ప్రతి ఒక్క వ్యక్తి ముందు ఎలా మనం ప్రవర్తించాలంటే, మందిరానికి రాగానే భయభక్తి అనేది మనం నేర్చుకోవాలి. అంటే కొంతమంది ఎట్లా ప్రవర్తిస్తారంటే, భయభక్తి లేకుండా ప్రవర్తిస్తుంటారు. భయభక్తి లేకుండా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించట్లేదని అర్థం. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే వినాశనానికి అప్పగిస్తాడు. నడిపించడం కాదు, అప్పగిస్తాడు. వినాశనం అంటే, ఇదిగో ఆ వ్యక్తి నా సన్నిధికి వస్తాడు, నా సంఘానికి వస్తాడు, కానీ ఆ వ్యక్తికి భయభక్తి లేదు కనుక, ఇదిగో వినాశనమా, ఆ కుటుంబాన్ని నువ్వు పట్టుకో, ఆ వ్యక్తిని నువ్వు పట్టుకో, ఆ ఇంట్లోకి నువ్వు ప్రవేశించు, ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ కుటుంబాన్ని అల్లో కల్లగా చేయి. ఆ వినాశనకారుడు ఎవరో తెలుసా? సాతాను. ఆ వినాశకారుడు ఎవరో తెలుసా? సాతాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం, మన ప్రవర్తన దేవుని సంఘములు ఎట్లుండాలో తెలుసా? ఒకటి, ఎలా ప్రవర్తించాలో తెలుసా? భయభక్తి అనేది మనకు ఉండాలి. భయభక్తి అనేది ఏ వ్యక్తి జీవితంలో లేదో ఆ వ్యక్తి ఎంతో నష్టాన్ని కోల్పోతాడు, ఎంతో నష్టానికి గురైపోతారు ఆ కుటుంబం. అలాంటి నష్టం కలుగకుండా మనం సమాధానంగా ఉండాలంటే మనం భయభక్తితో ప్రవర్తించాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొంతమందికి నిజంగా అంటే భయభక్తి లేదు. చాలాసార్లు నేను చెప్తుంటాను, ఎద్దుల బండికి ఎన్ని చక్రాలు ఉండాలంట చెప్పండి? 2 ఉండాలి. ఎందుకు ఉండాలి 2? ఒకటే సరిపోతుంది కదా, సరిపోదా? ఎందుకు? ఇంకా సరే, మంచిది, మంచి మాట చెప్పారు. వినండి, ఓ ఎద్దుల బండికి 2 చక్రాలు ఎంత ఉంటాయి, ఎంత అవసరమో సంఘములో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ 2 అవసరమే. ఒక చక్రం ఏమిటి? భయం. ఇంకో చక్రం ఏమిటి? భక్తి. కొందరికి భయం ఉంటే కొందరికి భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటే కొందరికి దేవుని భయము ఉండదు. నువ్వు ఎంతన్నా భయం ఉండి నీ జీవితంలో భక్తి లేకపోతే నువ్వు చేసే భక్తి వ్యర్థం. నీకెంతన్నా భక్తుండి నీ జీవితంలో భయం లేకపోతే నీవు ఎంత వచ్చినా ఎంత చేసినా వ్యర్థమే. అందుకే వాక్యం అంటుంది, జనులు ప్రవర్తించవలసినటువంటి విధానం ఏమిటంటే, నీకు భయం ఉంటే సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు, భయము భక్తి 2 ఉండాలి. ఆ 2 ఉన్నప్పుడే మనుషుడు ఏమండి ఆ భక్తితో బతుకుతాడు, దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతాడు. ఈ 2 లేకుండా ఏదో ఒకటి ఉన్నామనుకోండి, మన జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఎందుకో తెలుసా? ఈ భయం ఎంత అవసరమో నీకు భక్తి అంత అవసరం. ఆ భయం భక్తి కూడా వేషధారులాగా ఉండకూడదు. ఏదో 10 మందిలో ఉన్నప్పుడు ఒక రకంగా, 10 మందిలో లేనప్పుడు ఇంకో రకంగా ఉండేది భయం భక్తి కాదు. కొంతమంది చూడండి, మందిరానికి రాగానే భయం ఉన్నట్లుగా ఉంటారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నోరు సరిగా ఉంటుందా? ప్రవర్తన సరిగా ఉంటుందా? పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తుంటారు? కొంతమంది ఇంట్లో భక్తి ఉంటుంది కానీ భయం, మందిరంలో సంఘంలో భక్తిలాగా ఉంటుంది కానీ భయం ఉండదు కొంతమందికి. అందుకే ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకొని భయభక్తితో సంఘములో మనం ప్రవర్తించదము గాక. చదవండి ఇంకొక 1 పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక
మీరు పరదేశులై ఉన్నంత కాలం ఎట్లా గడపాలంట? చెప్పండి, ఎట్లా గడపాలంట? భయముతో గడపాలి. ఎంతకాలము? ఒక ఆదివారం ఒకటేనా? లేదా ఒక సంవత్సరానికి ఒక్కసారేనా? లేదో ఏదో పండుగ, క్రిస్మస్ పండుగ వచ్చి ఆ రోజు ఒకటి భయభక్తి చూపించుకొని మన ఇష్టానుసారంగా బతికితే నడుస్తుందా? లేదు కదా. వాక్యం ఏమంటుందంటే మీరు పరదేశులున్నంత కాలం ఎట్లా గడపాలంట? భయముతో గడపాలి. అయ్యా, మేము ఇంట్లో ఉన్నాం, దేవుడు ఉంటాడు. సంఘములో ఉన్నాం, దేవుడు ఉంటాడు. లేదా మనం పని చేసే చోట, ఉద్యోగం చేసుకునే చోట, వ్యాపారం చేసుకునే చోట, నీవెక్కడ ఉన్నా అక్కడ నీలో ఏముండాలి? ఎప్పుడు భయము భక్తి. ఇవి ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించగలుగుతావో దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళుతాడు. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చదవండి. నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభము ఆపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరం కలిగిన నా గాయకుడుగా ఉన్నావు. వారి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగానే ప్రవక్త ఒకడు తమ మధ్యన ఉండెనని వారు తెలుసుకొందరు. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ వాక్యం అంటుంది, కొంతమంది రాదగిన విధముగా వస్తారు. సంఘానికి వచ్చి ఏమంటే ఎట్లా కనపరుస్తారు? ప్రేమ ఉన్నట్టు కనపరుస్తారంట. దేవుడు చెప్తున్న ప్రతి మాట వింటాడంట. విని ప్రతి ఒక్కరూ వాటిని అనుసరిస్తారా? ఏమంటే అనుసరిస్తున్నారా? అనుసరించట్లేదు. మరి ఏం చేస్తున్నారంటే వాటిని అనుసరించుకోకుండా వాటిని ఈ చెవితో వదిలిపెడతారు, ఈ చెవితో వదిలిపెట్టేస్తారు. అందుకే వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రవర్తన ఏదో వింటున్నావు, కానీ ఒకటి దీంట్లో ఒక మాట చెప్తాను. దేవుని భయభక్తి ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? సేవకుడు చెప్పే ప్రతి దేవుని మాట ఎక్కడ ఉంచుకుంటారు? హృదయంలో భద్రంగా ఉంచుకొని దాని ప్రకారం అనుసరిస్తారు, దాని ప్రకారం జీవిస్తారు. భయభక్తి లేని వాళ్ళు ఏదో వచ్చాము పోయామంటే ఏదో ప్రేమ ఉన్నట్టుకు కనపరుస్తారంటే కొంతమంది. అంటే దీని భాషలో మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అదేమంటారు కదా, భయం ఉన్నట్టుగా నటన, భయభక్తి ఉన్నట్టుగా నటన. అది కాదండి. అయినా నీవు చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని ఒకరోజు తెలుసుకునే రోజు అంటే ఒకరోజు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? నోవాహు, నేను ఈ భూమి మీదకి 40 రాత్రులు 40 పగళ్ళు ఏం కురిపిస్తాను? ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాను. ఈ భూమి అంతా నాశనం చేస్తాను. నీవు వెళ్ళి వీళ్ళందరికీ సువార్త చెప్పమన్నాడు. నీవు నీ కుటుంబం మాత్రమే, మీ 8 మంది ఉన్నారు కదా, మీ కుటుంబం మీరు మాత్రమే నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ కుటుంబాన్ని. మీరు ఆ జల ప్రళయంలో నాశనం కాకోకుండా మీరు ఒక ఓడను కట్టుకోమని చెప్పాడు నోవాహుకు. అప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి ఈ నోవాహు విధేయత చూపించి ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగానే ఆ ఓడను కట్టుకున్నాడు. ఆ దేవుడు చెప్పాడులే, ఎప్పుడు నెరవేరుస్తాడో, ఇవన్నీ జరిగేవా, ఇవన్నీ అబద్ధాలు అనుకున్నాడు నోవాహు? అనుకోలేదు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి, ఆ మాటకు లోబడి విధేయత చూపించి ఏం చేశాడు తెలుసా? ఆ ఓడను ఎట్లా కట్టుకోలో 3 అంతస్తుల ఓడను కట్టుకున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కొరకు ఓడను కట్టుకుంటూ ఏం చేశాడు నోవాహు? ప్రజల చుట్టూ తిరిగి ఏం చెప్పాడు తెలుసా? సువార్త చెప్పాడు. అమ్మా నమ్మండి, ఒకరోజు వస్తుంది, ఒక కాలం వస్తుంది, దేవుని ఉగ్రత దినం వస్తుంది. దేవుడు నాతో చెప్పాడు, ప్రచండమైన వర్షం కురుమరిస్తాను, భూమి నాశనం చేస్తానని, మీరు మారుమనసు పొందండి అని. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు సువార్త? 120 సంవత్సరాలు చెప్పాడు నోవాహు. ఎన్ని సంవత్సరాలు?
చెప్పండి, ఎన్నేండ్లు? 120 ఏండ్ల కింద ఎవరు చెప్పాడు? దేవుడు ఆ మాట చెప్పాడు. ఏమని? నేను నాశనం చేస్తానని. ఎన్నేండ్లకి నెరవేర్చాడు ఆ మాట? 120 ఏండ్ల తర్వాత నెరవేర్చాడు. ఎంతమంది 120 ఏండ్లకి కనీసం ఒక్కడంటే ఒకడు తెలుసుకున్నారు? ఒక్కరంటే ఒకరు. వీళ్ళేంలే, వీళ్ళకేం పనిలే పాటలే, సేవకులు చెప్తుంటారు, మనము వింటుంటాం. సేవకునికి ఒక పని లేదు, మనకొక దేవుని బిడ్డల వాస్తవమే. నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్లు ఆలోచన చేస్తే సేవకునికి ఏదో తిండి తక్కువయో, డబ్బు తక్కువయో, లేదా ఇంకోటి ఏదో వారి లాభాన్ని ఆపేక్షించేది కాదు. దేవుని పిలుపుకు లోబడి దేవుని మాటకు విధేయత చూపించడానికి కొరకు, దేవుని మాట నెరవేర్చడానికి కొరకు అనేకులను ఆయన వైపు పోగు చేయాలనేది దేవుని యొక్క సేవకుని తపన. నోవాహు 120 సంవత్సరాలు తిరిగి నోరు నచ్చినా నచ్చకపోయినా, ఆయన తినకపోయినా అవన్నీ రాయబడలేదు. మరి ఎట్లా ప్రకటించాడో కానీ 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఒకరంటే ఒకరు తెలుసుకున్నారా? లేదు. ఈరోజు కూడా ఎట్లా అయిపోయింది మన పరిస్థితి? చెప్పినప్పుడు ఏది ఆ మాట వినరు. అంత అయిపోయిన తర్వాత, అయ్యా నువ్వు చెప్పిందే కరెక్టు, నువ్వు చెప్పిందే. అందుకని వాక్యం అనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి, ప్రాణం ఉన్నప్పుడు ప్రభును నమ్ముకునండి అని. 120 సంవత్సరాలు నోవాహు చెప్పి తాను అలసిపోయాడు. కానీ ఒకరంటే ఒకరు మారలేదు, ఒకరంటే ఒకరు మారు మనసు పొందలేదు. అయితే దేవుడు చెప్పినట్లుగా ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఎట్లాంటి రోజు తెలుసా? ఒకళ్ళు ఈరోజు మనం నెమ్మదిగా ఉండొచ్చు. మనకేమండి, సుఖంగా ఉన్నాం కదండి, మనకేం కష్టాలు లేవు కదండి, మనకేం బాధలు లేవు కదండి, మనకేం అన్నీ ఉన్నాయి కదండి అని మనం ఒకవేళ ఈరోజు బ్రతికినంత కాలం వాటిని చూసి నువ్వు మురిచిపోయి బతుకుతున్నావేమో. కానీ ఒకరోజు వస్తుంది. నోవాహుతో చెప్పిన మాట ఈరోజు చెప్పాడు, ఈరోజు చెప్తున్న మాట రేపు ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఆ జలప్రళయాన్ని దేవుడు భూమి మీద కురిపిస్తున్నప్పుడు నోవాహు కుటుంబం ఎక్కడున్నారు? తాను రక్షింపబడుతున్నటువంటి ఓడలో ఉన్నారు. ఓడ దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సంఘం అనే ఓడలో ఎవరైతే నీతిమంతులుగా చేర్చబడి యథార్థంగా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎంతటి జలప్రళయమునైనా సరే ఈ ఓడ అనే సంఘము నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. సంఘము లేదా ఓడలు బయట ఉన్నవనుకో, ఒకరోజు వస్తుంది. సంఘములో బయట కూడా, సంఘం అనే ఓడ బయట కూడా బాగానే ఉంటుంది, నీకు తినడానికి దొరుకుతుంది, సుఖంగా ఉంటావు, కష్టార్జితం అనేది బాగుంటుంది, ఇదే నాకు బాగుంది అనుకొని జీవిస్తావు. అయితే జలప్రళయంలో కొట్టుకుపోయే రోజు ఒకరోజు వస్తుంది. కానీ ఓడని సంఘములో ఏ కుటుంబం అయితే నీతిమంతుల కుటుంబముగా భయభక్తులు కలిగి కుటుంబంగా జీవిస్తారో ఆ కుటుంబము క్షేమంగా కాపాడబడుతుంది. క్షేమంగా. ఎన్ని దినాలు కురిపించబడింది భూమి మీద? 40 రాత్రులు 40 పగళ్ళు, 40 రాత్రులు ప్రచండమైన వర్షం, అందరు నాశనం అయిపోయారు. ఒక్క కుటుంబం రక్షింపబడింది భూమి మీద. అది ఎవరి కుటుంబము? నోవాహు కుటుంబం. 40 రోజులు అయిపోయిన తర్వాత కిటికీలు తెరిచి చూశాడు నోవాహు. అంత ఎట్లనో తెలుసా? నీళ్ళు. కొన్ని రోజులు మళ్ళా వేచి చూశారు. వేచి చూసినప్పుడు భూమి మీద నీళ్లు తగ్గుతూ ఆఖరికి ఏమండి బురద. అప్పుడు దేవుడు ఈ నోవాహు ఏం చేశాడు తెలుసా? కాకిని. విచిత్రమైనది ఏమిటంటే, దేవుడు నోవాహు కుటుంబంతోనే పాటు నువ్వు ప్రతి ఆడదాన్ని మగదాన్ని జంతువులను పక్షులను కూడా చేర్చుకోమన్నాడు. దాంట్లో లేని పక్షి అంటూ లేదు, దాంట్లో లేని జంతువు అంటూ లేదు. వాటితో పాటు ఎవరు ఉన్నారు? మనుషులు అనబడిన నోవాహు కుటుంబం కూడా ఉంది. సింహాలు లేవంటారు దాంట్లో, అన్నీ ఉన్నాయి. అయితే ఒక కాకిని ఆ కిటికీ తెరిచి వదిలేశాడండి. అది వెళ్ళి అక్కడే వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి పావురాన్ని పంపించాడు. అప్పుడు ఆ నోటితో పట్టుకొని వచ్చినటువంటి ఆ పక్షి ఎప్పుడైతే ఆ చూశాడో అప్పుడు ఆ సేద్యం చేయడము మొదలుపెట్టి, ఇవంతా పెద్ద చరిత్రలు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, ఈరోజు సంఘమనే ఈ సంఘమనే ఓడలో మనం ఉన్నాం కదా. ఈ సంఘములో మనం ఎలా ప్రవర్తించాలో తెలుసా?
భయభక్తితో మనం ప్రవర్తించాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చదవండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులలో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకొని గనుక బర్నబ కూడా వారి వేషధారణతో మోసపోయెను. ఇక్కడ వినండి, కింద ఆ మాట కూడా బాగుంటుంది, చదవండి 14వ వచనం. వారు సువార్త సత్యం చెప్పున క్రమం నడుచుకొని పోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్య జనుల వలె ప్రవర్తించుచుండగా అన్య జనులు యూదుల వలె ప్రవర్తించవలెనని ఎందుకు నువ్వు బలవంతము చేయుచున్నావు? ఇక్కడ ఈ మాట బాగా వినండి. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ బర్నబా, ఈ కేఫా అనబడిన ఇద్దరు మనుషులు ఉన్నారు కదా. ఈ కేఫా అనేటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? కేఫా అంటే ఎవరు? కేఫా అనబడిన వ్యక్తి ఎవరు? పేతురు కదా. ఈ పేతురు యేసుప్రభు మరణించి 3వ రోజున తిరిగి లేచిపోయిన తర్వాత దేవుడని ఎప్పుడైతే దర్శిస్తాడో మరలా బలమైన పరిచర్య చేయడం మొదలు పెడతాడు, అనేకులు రక్షించడం మొదలు పెడతాడు. అయితే వినండి, ఇక్కడ ఆ విచిత్రమైన ఆలోచన ఏమిటంటే, ఈ బర్నబా ఒకప్పుడు సంఘం లేకపోతే ఆస్తులంతా భూములంతా అమ్మి డబ్బు అపోస్తలుల పాదం యొద్ద పెట్టి సంఘాలు కట్టించాడు. ఈ పేతురైతే ఉపదేశిస్తూ ఘనమైన పరిచర్య జరిగిస్తూ అనేక సంఘాలు కడుతూ అనేకలు మాదిరిగా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు మన సామెత ఎప్పుడు చెప్పుకుంటాం కదా, రాను రాను రాజుగురము ఎట్లా అయిపోయారు తెలిసిళ్ళు. నీతిగా ఉండాల్సినటువంటి బర్నబా లోకములో కలిసిపోయారు. అంటే మాయవేషం వేసుకున్నారంట. మాయవేషం అంటే అన్య జనుల్లో కలిసిపోయారంట. అన్య జనులకి మనకి తేడా ఉందా లేదు? ఇప్పుడు అరే ఇట్లున్నారేం మీరు మౌనంగా ఈరోజు? అన్య జనులకి మనకి తేడా ఉందా లేదా? క్రైస్తువులకి అన్య జనులకి బయట వాళ్ళకి తేడా ఉందా లేదా? అయితే ఇప్పుడు ఎట్లయిపోయింది తెలుసా? లోకాన్ని సంఘంలోకి తెచ్చుకున్నారు. ఒకప్పుడు లోకముల నుంచి సంఘంగా వేరైపోయి పరిశుద్ధంగా బ్రతుకు సంఘాన్ని నడిపిన జీవితాలు మనం చూసాం, నడిపిన దినాలు మనం చూసాం. కానీ ఇప్పుడేమైపోయింది తెలుసా? సంఘములోనికి ఏం తెచ్చారు? లోకాన్ని. సంఘము లోకం ఇప్పుడు ఏమైపోయింది? ఏకమైపోయింది. ఏకమంటే ఎట్లయిపోయారు తెలుసా? క్రైస్తవులు ఎవరో తెలీదు, అన్యజనులు ఎవరో తెలియదు. దేవుడేమన్నాడు? మీరు నా పక్షం నిలవండి, నేను మిమ్మల్ని ప్రత్యేకించాను, ప్రత్యేకంగా ఈ లోకానికి మీరు జీవించండి అని దేవుడు చెప్పాడా లేదా? మరి ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడుంది? సంఘంలో కనబడుతున్నారా? సంఘంలో చేర్చబడ్డావు, అంతరాలు మంత్రాలు వేసేది వదులుకున్నావా? సంఘంలో చేర్చబడ్డావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, టెంకాయలు నిమ్మకాయలు కట్టేది మానేశావా? అన్నీ చేస్తున్నావు, పంచాంగాలు చూసేది మానేశావా? అరే క్రైస్తవుడువా నువ్వు, లేకపోతే లోకస్తుడువా? మాయవేషం ఎందుకు సంఘంలో? సంఘంలో మాయవేషాలు ఎందుకు మనుషులకి? ఉంటే లోకంలోనే ఉండాలి, ఉంటే ప్రత్యేకింపబడిన జన సంఘముగా ఉండాలి మనం. అందుకే ప్రభు చాలాసార్లు చెప్పాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే చల్లగానైనా ఉండండి అంటాడు. దేవుని బిడ్డలారా, సంఘంలో కూడా అందుకే ఎట్లా ప్రవర్తించాలి తెలుసా? మనము భయభక్తితో. ఈ బర్నబాకి కేఫా ఏం చేశారు తెలుసా? మాయవేషం వేసుకొని అన్యజనుల్లో కలిసిపోయారు. అన్యజనుల్లో పోకిరి చేష్టలు, డీజేలు. సేవకుడు ఎట్లయిపోయింది తెలుసా ఈ రోజుల్లో? బాగా గాంభీర్యంగా వినండి. గాంభీర్యంగా అంటే ఎట్లా? బాగా అట్రాక్షన్ ఉండాల. డిస్కో డ్యాన్సుల్లాగా ఉంటే దానికి ఆకర్షితులైపోతున్నారు. ఇదే ఇంక భక్తి అనుకుంటున్నారు. నువ్వెంత పెద్ద దైవజనుడైనా భయభక్తి అనేది నీలో లేకపోతే, ఒకవేళ ఈ భూలోకములు ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీకు సరైన భక్తి కనబడవచ్చు. కానీ మరణించిన తర్వాత నీ భక్తి నిజమో కాదో రెండిటి మధ్య దేవుడు తూకం పెడతాడు.
ఇది ఎంత నిజాయితీ నీతితో కూడిన భక్త్యా, అల్లరితో కూడిన భక్త్యా, పాపంతో వేషధారంతో కూడిన భక్తి అనేది తూకం వేసినప్పుడు ఏది ఎక్కువ తేలితే దానికి నీకు శిక్ష ఉంటుంది. తూకం ఇప్పుడు ఎప్పుడైనా పోతాం కదా, దాన్ని ఏమంటారు, దాన్ని తక్కిడి ఆ తక్కిడి బట్టి ఇట్లా బట్టి తూకం పెడతారు. టమాటాలు కొంటాం లేదా, కొనేటప్పుడు ఒక దాంట్లో ఏం పెడతారు, రాయి పెడతారు, ఇంకో దాంట్లో టమాటాలు. అప్పుడు అట్లాగా దేవుడు పెడతాడు తూకం, కొలత పెడతాడు. ఇంకా వీలైతే తూగుండేస్తాడు, కొలతలు చక్కగున్నాయి లేదని. ఈరోజు మన జీవితంలో నేను ఎందుకు ఈ మాటతో చెప్తున్నానంటే, సంఘము లోకము ఏకం కాకూడదు. లోకము లోకమే, సంఘము సంఘమే. లోకానికి మనం వేరుగా ఉండాలి, లోకానికి మనం వేరుగా ఉండాలి. కొంతమంది ఈ మధ్యన మరీ విచిత్రమైన సేవలండి. ఇవన్నీ చెప్పక తప్పదు, ఎందుకంటే ఇంక సంఘాలు చెడిపోతాయి కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా ఏమనుకోండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రాజకీయ నాయకులు ఓ ప్రజలలోకి వెళితే వాళ్ళు ముందు ఇట్లా వేస్తారు, రోడ్లు అక్కడ స్టేజ్ వేస్తారు లేదా, వాళ్ళకి ఇట్లా అందరు ఇట్లా చెప్పుకుంటూ పోతారు లేదా, ఇట్లా ఇట్లా అమ్మా ఎట్లా అనుకోండి. ఈ దినాల్లో సేవకులు కూడా అట్లా తయారైపోయారు. ఈ దినాలు నిజంగా అండి, ఇదేం పాడో సేవ. అట్లా వెళ్ళి వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి రాజకీయ నాయకులు టాట ఊపితే, అరే పాత నిబంధన కాలంలో మన పితరులు చేసిన సేవ ఏమిటి? పాత నిబంధన పక్కన కొద్దిగా వద్దులేండి, కొత్త నిబంధన చూసుకోండి. ఈ పౌలు గారు చేసిన సేవ ఏమిటి? తిమోతి చేసిన సేవ ఏమిటి? వీళ్ళంతా లేనిపోని సేవలు చేయలేదు, లేనిపోని కొత్త మనుషులు ఆకర్షించడానికి కాదు. అది కాదండి. ఎందుకో తెలుసా? సేవ అనేది భయభక్తితో చేసేది. సంఘములో మనం ప్రవర్తించాల్సింది భయభక్తితో ప్రవర్తించాలి. మాయవేషం వేసుకొని చేసేది పెద్ద భక్తి ఏమీ కాదు. అందుకే భయభక్తితో మనం ప్రవర్తించాలి. ఈ రోజుల్లో సెలబ్రిటీలుగా అయిపోయారు సేవకులు, సెలబ్రిటీలుగా అయిపోయారు. వెంబడించే గొర్రెలు కూడా. అందుకే ప్రభు అంటాడు కదా, గొర్రెలకు ఆయన గొర్రెలు ఉన్నాయి, ఆయన గొర్రెలు కూడా ఉన్నాయి లేవా? ఉన్నాడు. ప్రభు ఎప్పుడూ చెప్పాడు, నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు కాని గొర్రెలు కూడా. సంఘములో కూడా దేవుని వెంబడించే గొర్రెలు ఉంటాయి, వాటిని ఆయన వెంబడించుకోకుండా వెనుక తిరిగిపోయే గొర్రెలు కూడా. మాయావేషం వేసుకొని వెనక్కి తిరిగిపోయే గొర్రెలు కూడా ఉన్నాయి. కానీ మాయవేషం వేసుకున్నంత కాలం సంఘములో ఏ గొర్రె నిలబడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. అయితే జనులు సంఘములు ఎట్లా ప్రవర్తించాలంటే, మొదటిగా భయభక్తితో ప్రవర్తించాలి. రెండో మాట, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం చదవండి. నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తించవచ్చునని వర్తమానము చేసెను. ఈ మాట బాగునండి. 2 సార్లు గట్టిగా లేలు అని చెప్పండి అందరూ. చాలే, ఒకసారి చాలే నీ మొఖానికి అంటారా. రెండవది, ఎట్లా మనం సంఘములో మనం ప్రవర్తించాలంటే, ఒకటి భయభక్తితో ప్రవర్తించాలి. రెండవది ఎట్లా ప్రవర్తించాలంటే సమయాన్ని పాటిస్తూ ప్రవర్తించాలంట. చెప్పండి అందరూ చెప్పండి. సమయాన్ని, నేను చెప్పినట్లు చెప్పండి, సమయాన్ని పాటిస్తూ ప్రవర్తించాలి. దేవుడు ఏం చేశాడు? ప్రతిదానికి ఇచ్చాడా లేదా? ప్రతిదానికి సమయం ఇచ్చాడు. ఎండాకాలం వచ్చే సమయంలో ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వచ్చే సమయంలో వర్షాకాలం వస్తుంది, చలికాలం వచ్చే సమయంలో చలికాలం వస్తుంది. అంతే కదా? లేదు ఎండాకాలంలో చలికాలం వస్తుందా? అయితే దేవుడు కాలాలు సమయాలు దేవుడు ఉంచాడు మన ముందు. మనిషి జీవితం ఎంత 70 లేదా 80 ఏండ్లు. దేవుడి చిన్న ఆయుష్యే. మన ఆయుష్ ఎంత తెలుసా? బెత్తడంత అని వాక్యం అంటుంది. బెత్తడంత ఎంత ఉంటుంది? ఇంతే బెత్తడు. మన ఆయుష్ కాలమే బెత్తడంతా. చూడండి రోజులు ఎట్లా గడిచిపోతున్నాయో. సమయం పోయిన తర్వాత తిరిగి సమయము, డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే ఆస్తులు సంపాదించుకోవచ్చు, పేరు పోతే పేరును సంపాదించుకోవచ్చు, ఘనత పోతే ఘనతను సంపాదించుకోవచ్చు. కానీ సంపాదించుకోలేనిది ఏమిటో తెలుసా? సమయం. ఏంది తెలుసా? సమయం. దేవుడు మనకు ఒక విలువైన సమయం ఇచ్చాడు.
ఈ సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? సమయాన్ని పాటించాలి. సంఘములో సమయాన్ని పాటించుకోకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనము విచ్చలుడిగా ప్రవర్తించకూడదని వాక్యం అంటుంది. అందుకనే వాక్యం ఇంకొక మాట మనం చాలాసార్లు మనము వినే ఉంటాం ఆ మాట. దినములు చెడ్డవి గనక ఏం పోనీయొద్దంటాడు? సమయాన్ని పోనీయక. ఆ సమయాన్ని పోనీయకుండా ఏం చేయాలంటే మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు అనుకోండి. గవర్నమెంట్ టీచర్కి ఎన్ని గంటలకంతా వెళ్ళాలి? స్కూల్ దగ్గరికి చెప్పండి, ఎన్ని గంటలకంతా వెళ్ళాలి? చెప్పండి. 9కి అంతా వెళ్ళాలి. 9కి వెళ్ళాల్సినటువంటి ఆ టీచరు బాగా సప్పురించి 3 పెళ్ళాలు తిని కడుపు బాగుని దేవులు పట్టేటట్టు తిని పండుకొని 9కి లేచి అప్పుడు రెడీ అయిపోతే ఆయన ఏమంటుంది అప్పుడు? గవర్నమెంట్ నువ్వు ఉద్యోగానికి పనికి రావు, నీకు క్రమాలు లేదని చెప్పి ఆ జాబ్ నుంచి రీజన్ చేసేస్తారు లేదా తీసేస్తారు. ఆయన ఏం చేస్తాడంటే 9కంతా నేను ఉండాలని చెప్పి ఆయన ఏం చేస్తాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఎట్లా సద్వినియోగం చేసుకుంటాడంటే 7కి లేచినటువంటి అతను 6కే లేస్తాడు లేదా 5కి లేస్తాడు. లేచి తను చేసుకునే కార్యక్రమాన్ని ఇంట్లో చేసుకొని టిఫిన్ చేసుకొని క్యారియర్ కట్టుకొని ఆ సమయానికి బస్సులున్నా లేకపోయినా మొత్తానికైతే ఆ గమ్యాన్ని ఆ సమయానికంతా చేరుకుంటాడు. ఎందుకు? తన కడుపు కొరికే అంత సమయాన్ని పాటిస్తున్నప్పుడు మరి పరమందున్న మన తండ్రి రాజ్యాన్ని చేరాలని దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇచ్చాడు కదా. మరి ఆ సమయాన్ని మనం పాటిస్తున్నామా? సమయాన్ని మనం పాటించుకోకుండా మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తిస్తున్నాం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే సమయాన్ని పోతే సమయం తిరిగి రాదు. ఒకటి, వయసు పోతే తిరిగి వయసు వస్తుందా? చిన్న బాలుడుగా ఉన్నవాడు వృద్ధాపం. ఇప్పుడు మన దేవదానం అని ఉన్నాడు. నేను ఇప్పుడు బాగా తల్లిపాలు తాగేటట్లు జయప్రభాని చేస్తాడు ఆయన్ని. అల్లెలు చెప్పండి గట్టిగా. ఆయనే కాదు, మనం కూడా చేయలేడు దేవుడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఏ వయసులో ఆ వయసు ఇస్తే బాల్యం వయసులో ఉన్నప్పుడు బాల్యంలోనే మనకి ఎన్ని రకాల దశలు? 3 4 ఏ దశలు చెప్పండి? బాల్య దశ, యవన దశ, 3 మధ్య దశ, 4 వృద్ధాపం. ఈ 4 రకాల జీవితాలు, ఈ సమయాలే మనకి పెద్ద ఈ దినాలేం లేవు మనకు. ఇక్కడ అన్ని 4 రకాల దశలు కలిగిన వాళ్ళు సంఘములో ఉన్నారు. బాల్య దశ ఉన్నవాళ్ళు పిల్లలుగా ఉన్నారు. యవన దశ ఉన్నవాళ్ళు నాలంటి వాళ్ళు ఉన్నాం. మధ్య దశ ఉన్నవాళ్ళు ఉన్నారు. వృద్ధాపములు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఏ దశ ఏ సమయంలో దేవుడు నిన్ను ఆ దశకు తీసుకొచ్చాడో అంత జాగ్రత్తగా నీ భూమి మీద బతకాలి. హల్లెలూయా. బాల్యములు ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా బతకొచ్చు, అప్పుడు నీకేం తెలియదు. యవన ప్రాయం వచ్చినప్పుడు కొంత సమయం పాటిస్తూ మరింత కొద్దిగా జాగ్రత్తగా బతకాలి. మధ్య దశ వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా నువ్వు సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. వృద్ధాపం వచ్చినప్పుడు మరింతగా, ఎందుకంటే ఇంక అంతకు మించిన దశ మరొకటి. ఆఖరికి ఏ గమ్యం చేరుతాడో వ్యక్తి? మరణం. అందుకే పరదేశులమో మోసుకొని పోయి ఎక్కడ పాటు పెట్టేస్తాము? ఇంకా ఆ దశ ఇంకా తిరగని దశ. కానీ వృద్ధాపములో ఉన్న దశ మరి అప్పుడు రూపాంతరం చెందుతుంది. ఎక్కడ రూపాంతరం చెందుతుందా లేదా? మీరేం అటుగారు ఇటుగారు ఉన్నారు? చెందుతుందా? చెందుతున్నాను అన్నవాళ్ళు ఒకసారి ఇట్లా చేయొద్దండి. లేదండి ఇంతే చెందదన్నవాళ్ళు ఇట్లెత్తండి. చెందుతుంది. ఎప్పుడు తెలుసా? ఇక్కడ వృద్ధాపములు నువ్వు మడతలు ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడేమో ఎన్ని పౌడర్లు కొట్టామో, కొట్టి ఇదంతా ఇట్లయిపోయింది. కొంతమంది మేకప్లు అన్నీ చేసుకొని వృద్ధాపం వచ్చిన తర్వాత అంత చర్మం అంతా ఏమైపోతుంది? మడతపడుతుంది. మడతపడి వృద్ధాపంలో వచ్చిన తర్వాత ఎట్లా? అప్పుడు దేవదనమన్న ఎంత అందంగా ఉండేవాడు వయసులో, ఇప్పుడు మడతలు పడింది. ఇప్పుడు ఆయన రూపాంతరం ఏడ చెందుతాడు? పరలోకంలో చెందుతాడు. అప్పుడు ఎట్లా కనబడతాడు ఆయన? దేవదూతల వలె కనబడతారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ దశాబ్దం అంటే
ఆ దశ చేరుకునే వరకు మనం ఏం చేయాలి? సమయాన్ని అనేది సద్వినియోగం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నేడు మీరు ఆయనను శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనకూడని ఆయన చెప్పాను గనుక, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. హల్లెలూయా. అంటే దేవుడు ఏం పెట్టాడు తెలుసా? దేవుడు చెప్తున్న మాట, నేడు అనే సమయం ఉండగానే దాన్ని ఏం చేసుకోవాలంట? ఎట్లా చేసుకోవాలంట? ఈరోజున్న సమయం రేపు వస్తుందా? ఈరోజున్న సమయం రేపు ఇంకోసారి వస్తుందా? ఈరోజున్న డేటు మళ్ళీ రేపు వస్తుందా? ఈరోజున్న నెల మళ్ళా, అంటే సంవత్సరాలు మారుతాయి, నెలలో ఒకటే, కానీ రోజులు వెంబడి రోజులు గతిస్తున్నాయి. మనిషి యొక్క ఆయుష్ పెరుగుతూ వస్తుంది, రోజులు తరుక్కుంటూ వస్తాయి. అయితే ప్రభు చెప్తున్న మాట, నేడు అనే సమయం ఉండగానే మీరు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మందిరానికి వచ్చే విషయంలో కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. సమయానికి పాటించరు. ఇంక అన్నీ ఇంట్లో పని చేసుకుని ఆ పని అయిపోయే లోపల ఇంకా ఆఖరికి ఆమెను అంటామా? మందిరానికి వచ్చినా కూడా కొంతమందికి నెమ్మది. కారణం ఏమిటంటే సమయాన్ని మనం పోగొడుతున్నాం, సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఆ సమయాన్ని వృధా చేసుకోవడం కాదు, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము గాక. ఓ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. కోనేటి అనే ఒకటి ఉంది. ఈ కోనేటిలోన దేవదూత ముందుకొచ్చి ఎప్పుడైతే నీళ్ళు కదిలిస్తుందో, ఆ దేవదూత కదిలించిన వెంటనే అక్కడ ఎలాంటి రోగులున్నా సరే ముందు ఎవరైతే ఆ కోనేటి దాంట్లోకి దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారని రాయబడింది. స్వస్థత పొందుకోవడానికి కూడా దేవుడు సమయం పెట్టాడు. ఏం పొందుకోవడానికి అంటే? స్వస్థత అంటే బాగుపడ్డానికి. ప్రతి మనిషి బాగుపడ్డానికి కూడా ఒక సమయం ఉంది. చెడిపోవడానికి సమయం ఉంది, బాగుపడ్డానికి సమయం ఉంది. అది ఏమిటంటే చదవండి ఒకసారి, యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3 నుంచి త్వరగా. ఆయా సమయములకు దేవదూతలు కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడనైనా బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ వినండి, ఇప్పుడు ప్రతి మనిషి బాగుపడ్డానికి కూడా దేవుడు ఏం పెట్టాడు? సమయం. ఈ కోనేటి దేనికి పోల్చబడింది? సంఘము. బాగా వినండి మాట. అందరూ నన్ను చూసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరూ బాగా వినండి, విలువైన పాయింట్ ఇది. కోనేటి దేనికి పోల్చబడింది? సంఘానికి పోల్చబడింది. దేవదూతలు ఎవరికి పోల్చబడ్డారు? సేవకునికి పోల్చబడ్డారు. నీళ్లు దేనికి పోల్చబడ్డాయి? వాక్యానికి పోల్చబడింది. అంటే కోనేటి అనే సంఘంలో కురింటివారు కావచ్చు, గుడ్డివాళ్ళు కావచ్చు, జ్వరాల చేత, దయ్యాల చేత, రాన రకాల రోగాల చేత పీడింపబడుతున్న వాళ్ళందరూ కూడా సంఘానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు? అద్భుతము. దేవదూత అనబడిన సేవకుడు నీళ్లతోనూ కదిలిస్తాడు. ఎట్లా కదిలిస్తాడండి? కదిలిస్తాడు మనిషిని. ఒక ఇద్దరు మనుషులు రారా, మీకు ప్రాక్టికల్ చేపిస్తేనే కానీ మీకు తలకి ఎక్కదని నాకు తెలుసు. ఇద్దరు నువ్వు రా ఇట్రా, ఇటు నిలబడండి. ఇట్రా ఇట్లేరా. ఇప్పుడు కుంటివారు, గుడ్డివారు అందరూ వచ్చారు సంఘానికి. ఎక్కువ శాతము మందిరానికి వచ్చేవాళ్ళు రోగులా నీతిమంతులా? రోగులే, సమస్యలు ఉన్నవాళ్లే. మనమందరము ఈ కోనేటి అనే సంఘానికి ఎందుకు వచ్చామో తెలుసా? మనందరి జీవితాలు బాగు చేసుకోవడానికి వచ్చామా లేదా?
వచ్చామే టైంపాస్కి ఏమో వచ్చి వెళదామన్నట్లు వచ్చామా? లేదు కదా. ఏదో ఒక సమస్య, ఏ మనిషిని కదిలించండి, ఏదో ఒక సమస్య చెప్తాడు. ఏ మనిషిని చెప్పండి, ఆ మనిషి ఏదో ఒక బాధతో చెప్తాడు. ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్య. అయితే సమస్యలన్నీ మోసుకొని అన్నీ ఎక్కడికి వచ్చాము? కోనేటి అనే సంఘం ఉంది, ఈ సంఘానికి వచ్చాం. ఈ సంఘానికి వచ్చినటువంటి ఈయన ఒక సమస్యతో వచ్చాడు, ఆయన ఒక సమస్యతో వచ్చాడు. వచ్చిన వీళ్ళని ఏం చేస్తాడంటే, వీళ్ళు బాగుపడాలంటే వచ్చి కూర్చుంటే సరిపోదు. వచ్చి కూర్చొని ఒక రాయిల్లాగా కూర్చుంటే సరిపోదు. మరి ఏం చేయాలి? దేవదూత అనబడిన సేవకుడు కదిలించాలి. ఏం చేయాలి? కదిలించాలి. ఇట్లా గట్టిగా నిలబడను, గట్టిగా ఇట్లా నిలబడు. బడి బొమ్మంటే బావు ఇట్లా దానికి వాళ్ళు పనికి వస్తాను. ఇట్లా నిలబడు, జరిగి నువ్వు ఇట్రా, ఇట్లా నిలబడు, గట్టిగా నిలబడు, కళ్ళు మూసుకో. వీడు రోగంతో వచ్చాడు. రోగంతో వచ్చినటువంటి ఇతను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు బాగుపడంటే బాగుపడతాడా? ఎందుకు? దీనికి ఏం తెలియదు, ఎట్లా బాగుపడాలో తెలియదు. కోనేరు అనేది ఉంది, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో దిగితేనే కదా వచ్చేది. ఇప్పుడు దిగాలంటే నిలబడితే రాదు, కూసుంటే రాదు. ఈయనకి తెలియదు కాబట్టి సేవకుడు అనే దేవదూత వచ్చి కదిలిస్తాడు. కదలా ఇట్లా కదిలిచ్చినప్పుడు కదులుతాడు. కదలడం అంటే మీరు అనుకోవచ్చు, ఏమంటే నువ్వు కూడా దొబ్బుతావా అనొచ్చు. కాదు. కదిలడం అంటే వాక్యం. ఈ వ్యక్తి ఏ జీవితాన్ని జీవిస్తాడో ఆ వాక్యానికి ఈ జీవితానికి సంబంధించిన వాక్యం చెప్పినప్పుడు ఈయన హృదయంలో ఏం కలుగుతుంది? పరివర్తన కలిగినప్పుడు ఏమవుతాడంటే ఇతను గ్రహించుకుంటాడు, నేను దొంగని కదా, నేను పాపిని కదా, నేను అట్లాంటోని కదా, అలాంటి వాడిని ఇలాంటి కదా అని తనకు తాను హృదయాన్ని ఆలోచింపజేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ కోనేట్లో ఉన్నటువంటి ఇతను బాగుపడడానికి ఈ సేవకుడు ఏం చేస్తాడు? కదిలించినప్పుడు ఇతను ఎప్పుడైతే వచ్చి దిగడం అంటే అర్థం ఏమిటో తెలుసా? కోనేట్లోకి వచ్చి దిగడం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆ వాక్యానికి లోబడడం. హల్లెలూయా. దిగడం అంటే లోబడడం అంటే తెలుసా? విధేయత చూపడం. ఎట్లా చూపాలి? నువ్వు నా కళ్ళు తిరిగి విధేయత ఎట్లా చూపిస్తావు? విధేయత? మీ నాయన బడికి పోమ్మంటే పోవు, నువ్వు విధేయత చూపిస్తావా? ఇట్లా రేపు బడికి పోతావు లేదు, మరి పోవా? సరే. అంటే కోనేట్లో ఎప్పుడైతే అల్లాడించినప్పుడు ఇప్పుడు అక్కడ ఏమన్నది? కింద చదవండి. పైన ఆయా 3వ వచనం, ఆయా సములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. అంటే నీళ్లు కదిలింపబడిన పిమ్మట, ఇప్పుడు వినండి, మొదట ఎవడు దిగునో, అంటే కోనేట్లకి ఇప్పుడు దిగితేనే స్వస్థత కలుగుతుందా? దిగుకపోతే స్వస్థత కలుగుతుందా? అంటే ఇప్పుడు లోబడితే స్వస్థత కలుగుతుంది, లోబడుకోకుంటే. నయమని ఉన్నాడు, నయమనికి ఏ రోగం కలిగింది? కుష్ఠరోగం వచ్చింది. కూర్చోపండి. ఇంకా ఆ నయమానికి కుష్ఠరోగం వస్తే, ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు చూడ్డానికి అందరికి బాగా కనపడుతున్నాడు, హైట్ గీట్ బలవంతుడిలాగా పేరు ప్రాఖ్యాత బలశుడిలాగా కనబడుతున్నాడు. కానీ ఆయనలో అంతా ఏముంది? శరీరం అంతా కుష్ఠ వచ్చింది, కప్పుకొని తిరుగుతున్నాడు, రాజే, యుద్ధాలు చేస్తున్నాడు, అందరి పేరులో ప్రాఖ్యాత పొందాడు, మంచిదే. కానీ కుష్ఠరోగం వచ్చింది. ఆ నయమన్ ఇంట్లో ఒక చిన్న పాప పని చేస్తుంటే ఆ పాపకు చూసి ఆ భార్యకి చెప్తుంది, నయమన్ భార్యకి, అమ్మ, ఈయన మన రాజు కుష్ఠరోగం వచ్చి బాధపడుతున్నాడు, మా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఓ రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి పంపిస్తే బాగుపడతాడండి అని చెప్తుంది. ఈ భార్య భర్తకు చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాడు నయమను? 2 మనుషులను పిలిచి కానుకలు పెట్టి తాకిది వృత్తం రాయించి ఎక్కడికి పంపిస్తే? ఇశ్రాయేల్ ప్రజలు రాజు దగ్గరికి పంపిస్తాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి కబురు పెట్టినాడు, అయ్యా మా నయమానికి రోగం వచ్చింది, ఆ ఉత్తరం చూసుకుంటాడు. ఇట్లా ఉత్తరం చూసుకొని నేను బతుకు అంటాడు. ఈయనేమో అన్నట్టు అట్లా రాయబడ్డాయి కొన్ని, తర్వాత మీరు చదువుకోండి. తాను బట్టలు చెప్పుకుంటాడు. అట్లా నేనేమన్నా దేవుణ్ణా, నేను బాగు చేయను, నా దగ్గరికి ఎందుకు పంపించాడు అంటాడు. అప్పుడు ఎలీషా ఉంటాడు అక్కడే, అయ్యా నువ్వెందుకు అంత బట్టలు చెప్పుకుంటావు, ఎందుకంత కోపం నీకే? జీవం కలిగిన దేవుని సేవకుడుగా నేను ఉన్నాను, ఇక్కడ రమ్మను అంటాడు. మళ్ళీ చెప్తాడు, నయమని చెప్తారు, అయ్యా పలానా సేవకుడు పిలిచాడు నిన్ను.
రమ్మంటాడండి. అప్పుడు ఎలీషా ఇంట్లో ఉంటాడు. ఈ నయమాను రథాలు గుర్రాలు వేసుకొని మనుషులు తీసుకొని వస్తాడు. వచ్చినవాడు సేవకుడిగా ఇంట్లో ఉంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఈ నయమాను ఇంట్లోకి రావాలొద్దా? ఇంట్లోకి వచ్చి విధేయత అడుక్కోవడం అది ఒక బాధ్యత. రథం మీద కూడా దిగట్లేదు. ఎంత అహంకారమో చూడండి. రోగం వచ్చినా కొంతమందికి అహంకారం. దేవుడు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని రోగాలు పెట్టినా, ఎంత దేవుడు మెత్తినా, ఎంత నలగొట్టినా అహంకారం తగ్గదు కొంతమందికి. ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి, ఎందుకు ఈ బాధలు వచ్చాయి, ఎందుకు ఈ రోగాలు వచ్చాయి, ఎవరి వల్ల, నా వల్ల అనే గ్రహింపలేదు. ఆ నయమని రథం కూడా దిక్కోకుండా ఒక మనిషిని పెట్టి పంపిస్తాడు దాసుని. పో ఎలిషా దగ్గరికి పోయి నేను వచ్చానని చెప్పమంటాడు. ఈయన వెళ్ళి అడుగుతాడు. అడిగి అయ్యా మా రాజు వచ్చాడండి అంటాడు. అప్పుడు ఈయన రాలేదు కాబట్టి ఈయన కూడా ఆయన తగినట్లు ఒక మాట అంటాడు. పోయి యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసి రమ్మను, మునుగుమను అంటాడు. ఆ మాట వెళ్ళి దాసుడు ఎవరికి చెప్తాడు? నయమానికి చెప్తాడు. నయమానికి అయ్యా ఇది అది ఏ సముద్రం అది? యొర్దాను నది. యొర్దాను నది ఉంది కదా, యొర్దాను నదిలో 7 సార్లు మునుగుమన్నాడు, స్నానం చేయమన్నాడు అంటాడు. ఈయనకి వచ్చింది ఏమి కోపం. నేను ఎట్లా కనబడుతున్నానుకే? ఏమో బాగుపడనికి మా ఊర్లో లేదా? నదులు లేవా? ఈ గుడికల్ చెరువు లేదా? ఇంకా యా చెరువులు ఉండే చెప్పనా? ఆ ఊర్లో చెరువు లేదా? ఈ ఊర్లో చెరువు లేదా? పెద్ద కాలువ లేదా? మా ఊర్లో బాగుపడనికే ఇక్కడ అంటున్నాడు ఆయన. అని ముఖాన్ని ఇంత పెద్దగా చేసుకుని ఏమండి తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడంట? వెనక్కి ఇంటికి పోతున్నాడంట. అరే బాగుపడదాం వచ్చిన నీవు లోబడే గుణము లేనప్పుడు నీకు ఎట్లా స్వస్థత కలుగుతుంది? దేవుని సేవకుని మాటకు లోపడుకోకున్నప్పుడు నువ్వు ఎట్లా బాగుపడతావు? విధేయత చూపితే కదా బాగుపడేది. వెళ్తాడు. వెళ్తూ మార్గ మధ్యలో ఇంకొకడు చెప్పాడు. నయమాన్ దగ్గరున్నవాడు దాసుడు అంటాడు, రాజా ఆ సేవకుడు నిన్నేమని చెడిపోమని చెప్పాడా? నువ్వు యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసే కదా తెలిసేది. నువ్వు ఇంకా ఆడ మునిగింది లేదు, అక్కడికి వెళ్ళింది లేదు. నీకు బాగుపడమంటే ఎట్లా బాగుపడతావు? ఒకసారి మాట ఆలకించు రాజా అంటాడు. సేవకుని మాట వినలేదు కానీ తన తోటి ఉన్న దాసుని మాట విని అప్పుడు మరలా మనసు మార్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? యొర్దాను నదికి వెళ్ళాడు. యొర్దాను నదికి వెళ్ళి 6 సార్లు మునిగి లేచాడు. ఇట్లా మునిగి లేచాడు. మునిగి లేచినప్పుడు మునుగుతున్నాడు, లేస్తున్నాడు, శరీరాన్ని చూసుకుంటున్నాడు, కానీ రోగము అట్లా 6 సార్లు మునిగి లేచి లేచేసరికే ఇంకా అనుకున్నాడు ఇంకా మిగిలింది ఒకే ఒక ఛాన్స్. ఈయన ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు. 6 సార్లు అయిపోయింది. 7వసారి చూద్దామని మునిగి లేచేసరికి పసిపిల్ల దేహం వల్ల మార్చబడింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. అంటే సేవకుడు ముందు నయమానిని కదిలించడం అంటే నువ్వెక్కడికి వెళ్ళమన్నాడు? యొర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగు అని చెప్పాడు, కదిలించాడు. ఆ కదిలింపబడిన ఆ మాట ఆ నయమాని హృదయానికి తాకింది. సరే అక్కడికి వెళ్ళి మునిగితే కానీ నాకు పాగొస్తుందో లేదని అల్ప విశ్వాసంతో వెళ్ళాడు. విశ్వాసంతో వెళ్ళిన మొత్తానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన అతను సేవకుడు చెవి ఎప్పుడైతే కదిలించాడో వెంటనే తన రోగాన్ని బాగు చేసుకున్న తర్వాత అప్పటికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? మళ్ళా ఎక్కడికి వచ్చాడు? సేవకుని ఇంటికి వచ్చి ఆ సేవకుని దగ్గర ప్రయత్నపడుతున్నాడు. అయ్యా నా తప్పైంది, నిన్ను నానా రకాలుగా అనుకున్నాను, నా తప్పైంది, నన్ను క్షమించు అని చెప్పి ఇదిగో కానుక తీసుకో, అది తీసుకో అంటున్నాడు. వద్దు నువ్వు బాగుపడమే చాలు అంటాడు ఈ ఎలీషా. దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వస్తే ఎన్నో రోజుల నుంచి రోగంతో బాధపడుతున్నావు, ఎన్నో ఏళ్ళ నుంచి అనేక సమస్యలతో కురుక్కుంటూ వస్తున్నావు, సమస్యలు మోసుకుంటూ వస్తున్నావు, తిరిగి మోసుకుంటూ పోతున్నావు. అయితే నీ సమస్యలు తొలగిపోవాలంటే ఎప్పుడు తొలగిపోతే తెలుసా? నీవు కోనేరు అనే సంఘానికి వచ్చావు, మంచిదే. ఈ కోనేరులో ముందు నీ ఏం చేయాలి తెలుసా? ఈ సేవకుడు కదిలించినప్పుడు నీ ఏం చేయాలి? ముందు దిగాలి. నేను ముందు దిగాలనలా అంటే ముందు నాకు తగలాలి వాక్యం అనాలి. నువ్వు ముందు నాకు బుద్ధి వచ్చేటట్లు చెప్పాలి, సేవకుడు వాక్యం అనాలి. ఇది విధేయత అంటారు. కొద్దిగా నొచ్చుకునే మాట చెప్పామనుకోండి సంఘానికే, నీవేనా నువ్వు మాకేనా చెప్పేది అంటారండరా? కాదు. సేవకుడు చిన్నోడు కావచ్చు నీ వయసులో, నీకంటే పెద్దోడు కావచ్చు, కానీ చెప్పే మాట ఎవరిది? దేవుని మాట. ఆ మాట నిన్ను బాగు చేస్తుంది కనుకనే నిన్ను సేవకుడు కదిలిస్తాడు, వారం కదిలిస్తాడు.
అంటే వాక్యం ద్వారా నేను గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. అప్పుడు ఆ మాటకు విధేయత చూపించి ఆ కోనేరు సంఘములు నువ్వు ఎప్పుడైతే దిగుతావో నీ కుటుంబం బాగుపడుతుంది, నీవు బాగుపడతావు, నీ రోగం బాగుపడుతుంది, నీ మానసికమైన స్థితి బాగుపడుతుంది. మునుపటి వలె కాకుండా ఆ నయమానికి కలిగిన ఆ రోగం వెళ్ళిపోయి పసిపిల్ల దేహం వల్ల ఎట్లా మార్చబడిందో నీ హృదయం కూడా ఆ విధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పాను? 2. ఒకటి, సంఘములు ఎట్లా ప్రవర్తించాలంటే, ఒకటి భయభక్తితో ప్రవర్తించాలి. రెండవది సమయాన్ని పాటించాలి, సమయాన్ని పోగొట్టుకోకూడదు. సంఘానికి వచ్చే విషయంలో నీకు 6 రోజులు ఏం పనని చేసుకో, 7వ రోజు అంటేనే మందిరానికి వచ్చి నీవు నీ కుటుంబం రావాలి. వచ్చి సమయానికంతా అర్ధగంట ముందు, 10 నిమిషాల ముందు. మనకు ఉద్యోగాలు వ్యాపారాలు ఉంటే ముందే వెళ్ళలేమా? మనం పని చేసుకోవడానికి ఒక అర్ధగంట ముందే లేచి వెళ్ళలేమా? ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు సమయం. ఎందుకంటే సంఘం అనే ఈ సంఘంలో ఎవరెవరైతే ఏ కుటుంబాలు అయితే నిత్యం ఉంటాయో ఆ కుటుంబాలకి ఏ తెగులు దేవుడు రానియాడు, ఏ రోగము నిన్ను సమీపింపనేయడు, ఏ బాధ నిన్ను తాకనియాడు. సంఘం బయట ఉంటేనే నీకు రోగాలు, సంఘం బయట ఉంటేనే నీకు సమస్యలు, సంఘం బయట ఉంటేనే నీకు అనేకమైన సమస్యలను చుట్టుకొని నిన్ను నెమ్మది లేకుండా చేస్తాయి. అదే నువ్వు సంఘానికి వచ్చి నీ కుటుంబము క్రమంగా నువ్వు దేవుని సంఘములో, ఈ కోనేటని సంఘములో నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను మరింతగా బాగు చేయనుగాక. చివరి మాట ఒక్క రెఫరెన్స్ చదవండి, ముగిచ్చేస్తాను. లేవియా కాండం 26వ అధ్యాయం. లేవియా కాండం 26వ అధ్యాయం 3వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని మీ వర్షకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చేదను, మీ పొలములు చెట్లను ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగు చేయుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. చాలు. ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా వినండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అందరూ. సంఘములో ఇంకా మనం ఎట్లా ప్రవర్తించాలంటే, కట్టడలను అనుసరిస్తూ, ఆజ్ఞలు అనుసరిస్తూ ప్రవర్తించాలంట. దేవుడు సంఘములు ఏం పెట్టాడు? ప్రతి వ్యక్తికి కట్టడలు పెట్టాడు, ఆజ్ఞలు వేరే, కట్టడలు వేరే. కట్టడ అంటే ఖచ్చితంగా అనుసరించేటివి, కట్టడలు అనేటివి ఖచ్చితంగా. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు? వివాహం చేయాలనుకుంటావు, అమ్మాయిని పోయి చూసి వస్తావు, అదేం పెడతారు? తాంబూలం పెట్టేటప్పుడు ఏం చేస్తారు? అక్కడ అంత పెద్దలందరూ వస్తారు. అప్పుడే ఎక్కడ లేని పెద్దలంతా వచ్చి కూర్చొని చెప్పో మన ఇంటికి వాళ్ళని అడిగేకి వచ్చినారు అంట, ఇష్టమేనా అంటాడు ఈయన. ఆయన అంట ఇష్టమే అంటాడు. సరే మరి ఎట్లా, ఇష్టమేనా? ఇష్టమేనాయా, ఇష్టమే. మరి అయితే మన ఊరిలో కట్టడలు ఉన్నాయి కదా. ఏం కట్టడలో? సేవకునికి 500 కానుక. ఇంకా చెప్పండి, మీకేమైనా తెలిసే కదా, మాకేం తెలుదప్ప అన్నట్టున్నారు మీరు. 500 కానుక పెట్టాలా? ఇప్పుడు పెండ్లి కొడుకు తరపునలో ఈయన ఇట్లు పెట్టుకుని ఉంటాడు, కట్ట ఇంత పెట్టుకొని. ఎంత? సేవకునికి 500 రూపాయలు, 500 ఒకటి, ₹1 ఎక్కువ. మరి అడుగు తినేవాడు కదా, ₹1 ఎక్కువ పెట్టో. ఇంకొకరు మరీ విచిత్రం, 101 సేవకునికి పెట్టో. కట్టడ ఎంత? 101. అది పెట్రోల్లోనే వస్తుంది 100 రూపాయలకి. పెట్టో 101. ఇంకా ఏం కట్టడా? మీకు ఇంకేం తెచ్చారు చెప్పండి, మీకు బాగా తెలుసు. తర్వాత ఇంకేం కట్టడా? మా లెక్క ప్రకారము 5,000 రూపాయలు కట్టడా అంటారు చూడండి. అయితే నువ్వు అది కట్టకపోతే నీకు ఆ వివాహములో ఆ ఊర్లో వివాహము జరగనివ్వరు. ఎందుకంటే నీకు కట్టడ లేదు కనుక. ఇప్పుడు పనికిరాని దానికి అన్ని కట్టడ నువ్వు పాటిస్తున్నావే, మరి సంఘానికి వచ్చే నీకు ఏం పెట్టాడు? కట్టడ. మరి ఎందుకు సరైన వర్షాలు దేవుడు కురిపించట్లేదు? ఎందుకు సరైన పంటలు పండట్లేదు? కొంతమందికి ఏమండి సరైన వర్షాలు లేక అప్పులు అంటుంటారు. వర్షాలు వచ్చిన అప్పులే కొంతమందికి, వర్షాలు రాకపోయినా. ఇదేం చాలా విచిత్రం. కొంతమందికి తినడానికి ఉన్నా
నెమ్మది ఉండదు, తినేకున్నా నెమ్మది ఉండదు. ఇదేం విచిత్రం. అయితే ఇక్కడ ఒకటి మనం పాటించాలి, సంఘంలో ఉండే మనం అందరము ఆయన కట్టడ. ఏంటా కట్టడ? ఏంటా కట్టడ? ఎన్నో అనేక రకాల కట్టడలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే సమయం అయిపోతుంది కనుక ఒక్క కట్టడ. ఏమిటా కట్టడ సంఘములో మనం ఆచరించవలసింది, పాటించవలసిందంటే నిర్గమకాండం. ఈ మాట చదవండి, త్వరగా ముగిచ్చేస్తాను. 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్ల నుండి పొంగినది పారవేలను. మొదటి దినమున మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఇక్కడ 11వ వచనం చదవండి. మీరు దానిని తినవలసిన విధమేనదగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఇక్కడ వినండి, ఇది ఏమిటయ్యా అంటే సంఘములో దేవుడు కట్టడ పెట్టాడు. ఏమిటంటే పస్కా బలి ప్రతి ఒక్కరు ఆచరించాలి. ఇదే కట్టడ. ఏంటి పస్కా బలి అంటే? ఇది ఎంతవరకు దేవుడు అనుసరించమన్నాడంటే తరతరముల వరకు. ఎంతవరకు? తరతరముల వరకు. అంటే మన తరం ఉంది, మన పిల్లల తరం వస్తుంది, మన పిల్లల తరతరాలు ఈ పస్కా బలి ఆచరించాల్సిందే. ఏమిటా పస్కా బలి అంటే? వినండి, ఆ పస్కా బలి అంటే ఏ వ్యక్తి అయితే నమ్మి బాప్తిసం పొందుతున్నాడో, సున్నతి చేయబడతాడో, బాప్తిసం పొందుతాడో, ఆ వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి, పొందిన ప్రతి వ్యక్తి సంఘములో ఈ పస్కను ఆచరించాలి. అంటే ఈ పస్కా బలి ఎవరికి పోల్చబడిందంటే యేసయ్యకే. ఆయన బలి పశువులాగా ఈ లోకానికి వచ్చి బలి అయిపోయాడు. బలైపోతూ ఆయన ఏమిచ్చిపోయాడు మనకు తెలుసా? కట్టడలను అనుసరించమని చెప్పిపోయాడు. ఏమిటా కట్టడంటే, నా రక్తము, నా శరీరము తిని నా రక్తం త్రాగబడే నిత్య జీవానికి వారసుడు. అంటే పస్కా బలి అనేది ఒకటి ఉంది కదా, అదే యేసయ్య శరీరం. అందుకే అక్కడ ఉంది, మీరు మొదటి దినమున చివరి దినమున ఏం తినాలంట? రొట్టెలు. అది కూడా ఎట్లాంటి రొట్టె తినాలి? పులియని రొట్టె. రొట్టె ఎప్పుడు పులిసిపోకూడదు. ఇప్పుడు మన ఇంట్లో పొద్దున పప్పు అన్నం చేసుకునే దానికి సాయంత్రానికంతా పులిసిపోయింది అనుకోండి, పప్పు ఏం చేసేస్తాము? పడేస్తాం. అట్లా తింటాము, బాగుంది కమ్మగుందని పడేస్తాం. పులియంది ఎవరు తినము. అది అన్నమైనా సరే, ఏదైనా సరే అది తినం. కానీ తినేవాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళు మరలా లోకానికి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు. అట్లాంటి వాళ్ళకి దేవుని సంఘములో స్థానము లేదంటుంది వాక్యం. అయితే పులియని రొట్టె దేనికి సాదృశ్యమై ఉంది అంటే ఏమండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయును. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతనైనను దుష్టత్వమునైన పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. హల్లెలూయా చెప్పండి. అంటే ఈ పస్కా బలి ఎవరు? యేసయ్య శరీరం. అంటే రొట్టె, ప్రతి ఒక్క వ్యక్తి ఆ రొట్టెని తినాలంట. ఎట్లాంటి రొట్టె? పులియని రొట్టె. ఆ పులియని రొట్టె దేనికి పోల్చబడింది? యేసయ్య శరీరానికి పోల్చబడింది. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఆయన లోకానికి వెళ్ళే దానికంటే ముందు శిష్యులందరూ కూడా పోగు చేసుకొని ఏమంటాడు అక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. తన శరీరమును ఒకనితో ఒకడు గొడవ పడ్డారు. కావున యేసిట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతూనే గాని
మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందు నిలిచి ఉందును. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం సంఘములో ఏ ఆచారం ఆచరించాలి? పస్కా. ఏంట పస్కా అంటే ఆయన శరీరానుసారమైన రొట్టె. అంటే ఇప్పుడు రొట్టెని తింటున్నాము. తినేది రొట్టె కాదు. ఎవరి శరీరం తింటున్నావు నువ్వు? చెప్పండి, ఎవరి శరీరం తింటున్నావు? యేసయ్య శరీరం అది. కొంతమంది అంటారు, ఇది రొట్టె కదా, ఇది ద్రాక్షరసమే కదా, తాగితే ఏమవుతుంది అనుకుంటారు. వాస్తవమే. ఒకళ్ళు నీకు డౌట్ రావచ్చు. వాక్యం ఏమంటుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు ఏమెత్తుకున్నాడంట? రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని ఏం చేశాడు? ఇప్పుడు రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన ఎవరి శరీరం? ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోదిని త్రాగువలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని, ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది ఇక్కడ వినండి, ఈ మాట మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే వణుకు పుట్టిస్తుంది. ఏమిటో తెలుసా? ఎందరైతే బాప్తిసం పొంది రక్షింపబడిన, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి చేయెత్తండి. తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయి ఇట్లా పెద్దగా ఎత్తండి. తీసుకున్న వాళ్ళు మాత్రమే దించండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనందరికీ ఈ పస్కా బలి అనేది మనము సంఘములో ఏం చేయాలి? ఆచరించాలి, దీన్ని పాటించాలి. పాటిస్తూ జాగ్రత్తగా మనం గడపాలి కదా. ఆ పస్కా బలి ఎవరి శరీరము? యేసయ్య. ఆ రొట్టె ఎవరి శరీరము? యేసయ్య శరీరం. అంటే ఇప్పుడు మనం తినేది రొట్టె కాదు. ఎవరు ఏమని తింటున్నాము? యేసయ్య శరీరాన్ని తింటున్నాము. మరి రక్తము, ద్రాక్షరసం ఏం పోల్చబడింది? యేసయ్య రక్తానికి పోల్చబడింది. అందుకే అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు కానీ ప్రభు వలలో చేయవేరు. ప్రభు వలలో చేయవేరు. కొంతమంది బాప్తిసం పొందుతారు. దానివల్ల నీకేం కలుగుతుంది అంటే శాపం కలుగుతుంది. నువ్వు బాప్తిసం తీసుకొని చేయవేయకపోయినా శాపం కలుగుతుంది. తీసుకొని విచ్చలుడు బతికి మరి చేయవేసిన శాపం కలుగుతుంది. ఈ రెండింటి చాలా డేంజర్. బాప్తిసం తీసుకునే ప్రతి ఒక్కరు ఎట్లుండాలి తెలుసా? జాగ్రత్తగా ఈ కట్టడను అనుసరించాలి. ఎట్టబడితే అట్ట అనుసరించడానికి వీలు లేదు. పరిశుద్ధంగా ఆచరించాలి, పవిత్రంగా ఆచరించాలి. ఎందుకంటే దేవుడు మన సంఘం కొరకు పశువులకు పస్కా బలిలాగా ఆ పశువులకు వధింపబడ్డాడు. వధించబడిన ఆయన శరీరాన్ని మనకి ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు. ఎప్పటి వరకు దీన్ని ఆచరించాలి? మనం ప్రాణం పోయేంత వరకు, యేసయ్య వచ్చేంత వరకు ఖచ్చితంగా. ఏమీ నెల నేను కొద్ది తప్పు చేశాను, నేను తీసుకోనంటే అది తప్పు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి, కొంతమంది చూడండి బాప్తిసం ఏదో మరి మనుషులు నమ్మించడానికి తీసుకుంటారో, మనుషులు మెప్పు కొరకు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ బాప్తిసం తీసుకున్నాడు మళ్ళీ కనబడరు. అరే నీ కట్టబాట్లేంది? నీవు ఎలా ఉన్నావు? ఎలా ఎదుగుతున్నావు? సంఘంలో బాప్తిసం తీసుకున్నావు ఎందుకు?
ఏది నీ భార్యను నమ్మించడానికి కొరక మారాడని? బాప్తిసం తీసుకున్నవెందుకు నీ భర్తను నమ్మించడానిక మారాడని? బాప్తిసం తీసుకున్నవెందుకు ఏదో ప్రజలను మెప్పించడానిక? కాదు కాదు. దీని కొరకైతే బాప్తిసం తీసుకోవద్దు. నీవుగా మారాలనుకున్నప్పుడే బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది నువ్వేం చేయాలి తెలుసా? అది ప్రతి నిత్యం ఆ కట్టడ ఆచరించాలి. ఆచరించకపోతే నీ ఇంటికి శిక్ష, నీ నీ జీవితానికి శిక్ష. అందుకే అంటాడు, నీ ఎవరైతే బాప్తిసం పొంది పస్కా బలి ఆచరించారో సంఘములో వాళ్ళకి ఏమొస్తుంది? అదే ఏమిటి శిక్ష? బలహీనత వస్తుంది, రోగం వస్తుంది. ఇంకా కొంతమందికి నిద్రించారంటే ఈ లోకం లేకుండా వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఎందుకంటే ఇది మనం ఎట్లా పడితే అట్లా వాడేది కాదు. ఎట్లా పడితే అట్లా రక్తం తాది ద్రాక్షరసం తాగేది కాదు. ఎట్లా పడితే అట్లా శరీరం తినేది కాదు. బూతుల మాటలు మాట్లాడతావు. మళ్ళీ మందిరానికి వచ్చి చాలాసార్లు మీకు చెప్పింటాను. ఆ మధ్య ఒక సంఘంలో ఒక సంఘ పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఆదివారం వస్తాడు, నిలువు మోకాళ్ళు ఉంచుతాడు. ఏం పాట పాడతాడు? పందివలే కుక్కవలే అని పాట పాడతాడా? ప్రభు బలులు చేయేస్తాడా? ఆ రోజు వరకే పరిశుద్ధత. మరి సోమవారం వెళ్ళే నిజంగా పందిలాగా బొరలాడింటాడు కుక్కలాగా. మరి ఆదివారం వచ్చి అరే ఎన్నిసార్లు పాటలు పాడతావు, ఎన్నిసార్లు నువ్వు అదే పాడిందే పాడరా అన్నట్టు ఉంటుంది కదా. కాదు. మన జీవితం మార్చుకోవాలి. ప్రభు బలలో చేవేసి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బాప్తిసం తీసుకోలేని వాళ్ళకు కూడా చెప్తున్న జాగ్రత్త. దేవుడిని మీకు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. నేడే రక్షణ దినం. సమయం ఇచ్చాడు. బాప్తిసం తీసుకో. ఈ రోజున్న వాళ్ళు రేపేమైపోతామో తెలీదు. ఈ లోకంలో అంటే మనకంటే ఏమి లేదు, శాశ్వతమైనది కాదు. అయితే బాప్తిసం కూడా పొందుకొని పరిశుద్ధంగా బ్రతకాలి. ఎప్పటికైనా నువ్వు బాప్తిసం పొందక తప్పదు. ఎప్పటికైనా నీతికి బ్రతక తప్పదు. ఎప్పటికైనా పరలోక రాజ్యం చేరక తప్పదు. తప్పలేనివి ఏమున్నాయి? ఏమీ లేవు. అన్నీ తప్పించుకోవడానికి మన చేత. అన్ని కాళ్ళు చేతులు ఇరిగినప్పుడు, మంచం మీద పడినప్పుడు నేను బాప్తిజం పొందుతా, నేను మారుతానంటే దేవుడు ఇచ్చిన సమయం ఇచ్చి ఏం చేసి ఉంటాడు? అప్పటికి నిన్నే నరకానికి అప్పగిస్తాడు. జాగ్రత్త. అందుకే మరి ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు నేను మీకు? చెప్పండి, ఎన్ని పాయింట్లు చెప్పాను? సంఘంలో జనులు ఎట్లా ప్రవర్తించాలంటే, ఒకటి భయభక్తితో ప్రవర్తించాలి. రెండవది సమయం పాటిస్తూ ప్రవర్తించాలి. మూడవది ఆయన కట్టడలను పాటిస్తూ జాగ్రత్తగా సంఘములో ప్రవర్తించాలి. ఇలా ప్రవర్తిస్తే, ఇట్లా మనం ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో మేలులు. ఇదొక్క రిఫరెన్స్ చదవండి అన్న, ముగిచ్చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 57వ అధ్యాయం 18వ వచనం. ఇదొక్కటి చదవండి. దేవుడు ఏం మేలు చేస్తాడు నువ్వు అట్లా ప్రవర్తిస్తే. 57:18 57వ అధ్యాయం 18వ వచనం. ఏం చూస్తాడంట? సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి ప్రవర్తన చూచి ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. 1, నడిపిస్తాడు. 2, ఎవరైతే ఏడ్చుకుంటూ సంఘానికి వస్తావో నిన్ను ఏం చేస్తాడు? ఎప్పుడు ఓదారుస్తాడు? ఎప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు? ఎప్పుడు నిన్ను నడిపిస్తాడంటే నీ ప్రవర్తన సంఘములో బాగుండాలి. అది ఎట్లా? భయభక్తితో ప్రవర్తించినప్పుడు. రెండవది సమయాన్ని పాటిస్తున్నప్పుడు. మూడవది ఆయన కట్టడను అంటే ఆయన శరీరం విషయంలో, ఆయన రక్తం విషయంలో జాగ్రత్తగా నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు నీ ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఒకళ్ళు రోగంతో వచ్చింటే, అది ఏ రోగమైనా సరే, జ్వరమో, కాళ్ళ నొప్పులో, కిడ్నీ నొప్పో, ఏదో ఒకటి, ఏ రోగమైనా సరే దాన్ని ముట్టి బాగు చేస్తాడు, నడిపిస్తాడు. మూడవది, ఒకవేళ నువ్వు ఏడ్చుకుంటూ కన్నీళ్ళతో నువ్వు సంఘానికి వచ్చి ఉండొచ్చు, నీ బాధలు ఉండొచ్చు, నీ కష్టాలు, నీ కుటుంబ సమస్యలు ఏవైనా ఉండొచ్చు. అయితే నిన్ను ఓదార్చి ఇన్ని మేలులు జరిగించి నిన్ను ఇక్కడి నుంచి నిన్ను క్షేమంగా ఇంటికి నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడి వాక్యం ఎందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.